నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చి తప్పనవాడు, మాట నెరవేర్చు యెహోవా. హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని కనపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఆయన ప్రార్థన చేద్దాం. ఆయన పాదములు పట్టుకుందాం, ఆయన వేడుకుందాం, ఆయన స్తుతిద్దాం. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థనలోకి భవించుదాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, కృపా కనికరం గల దేవా, ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడవు, మారని వాడవు, మార్పు లేని దేవుడవు, కృపగల దేవుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, దయగల తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడను, ఏ యోగ్యత లేని నిష్ప్రయోజనమైన దాసుడను ప్రభువా, నాయన కనికరించి కరుణించి కృప చూపండి. కృపా రెక్కల కింద భద్రపరచండి. దావీదు కుమారుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. కృపా కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ ఉపవాస కొడికలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ హస్తమును మాకు తోడుగా ఉంచండి. ఈ ఉపవాస కొడికలో ప్రభా మేమందరం కూడా నా తండ్రి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి. ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి. నీ అభిషేకము కలిగి మేము ప్రార్థించే బిడ్డలుగా ఉంచండి. ప్రభు, నీకు స్తోత్రము నాయనా. చిన్న బిడ్డల కొరకై, చదువుకుంటున్న బిడ్డల కొరకై ప్రభు నాయన వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా అయ్యా, వాళ్ళ చదువుల కొరకు, వారి భవిష్యత్తుల కొరకు, వారి జీవితాల కొరకు, వారు నీతో అంటుకట్టుకుని బ్రతికే దాని కొరకు మేము ప్రార్థిస్తుండగా అయ్యా, మీరు కార్యం జరిగించండి. ప్రభా నాయన, ఉదయకాలంలో యాకోబుతో మాట్లాడినట్లుగా, ఇదిగో యాకోబు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ఇదిగో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని మాట్లాడారు. యేసయ్యా, యాకోబు సంతానాన్ని దీవించిన దేవుడా, యాకోబుని ఇజ్రాయేల్గా మార్చిన దేవుడా, యాకోబును ఆశీర్వదించిన దేవుడా, యాకోబును విస్తరింపచేసిన దేవుడా, యాకోబును అభివృద్ధిలో తీసుకొచ్చిన దేవుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. అల్పులమయ్యా, అయోగ్యులమయ్యా, నిష్ప్రయోజన దాసులమయ్యా, మేము కూడా నీ పాదాలు పట్టుకుంటుండగా అయ్యా, ప్రార్థన చేస్తుండగా కృప దయచేయండి అయ్యా. కృపను అనుగ్రహింప చేయండి అయ్యా. ప్రభా, కనికరించండి అయ్యా. మేము కూడా అటువంటి పట్టుదల గల ప్రార్థన చేయనట్లుగా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఆటంకాలు తీసివేయండి అయ్యా. సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అయ్యా. కృపను మాకు తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా, కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి అయ్యా. కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. మేమందరము కూడా నీ పాదాలు పట్టుకొని ప్రార్థించి కృపను మాకు అనుగ్రహించేయండి అయ్యా. పాటల్లో, స్తుతులు, ఆరాధనలో మీరు మహిమ పొందండి అయ్యా. ప్రార్థనలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రానైన త్వరగా నడిపింపు చేయమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.